రాతను దగ్గర పెట్టుకుంటున్నాను. నా ఆలోచన నచ్చి నా రాతను మెచ్చినందుకు ఎంఎస్ఆర్ గారికి ధన్యవాదాలు. అలాగే సత్యచంద్ర గారు మా మిత్రుడు, ఆయనతో పాటు ఆయన సమక్షంలో ఆయన ముందు 2-3 సార్లు నేను ఈ బహుమతి తీసుకున్నాను. సరే, మిత్రుడు సజెస్ట్ చేసినట్టుగా ఎక్కువ కథ యొక్క ఎవాల్యుయేషన్ గురించి రాయమన్నారు, చెప్పమన్నారు. నిజంగా ఇది కొంచెం కష్టపడిన కథ. యాక్చువల్గా ఒక సంఘటన గురించి రాద్దామని ఏ కథ తీసుకున్న స్థూలంగా ఒక ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్, దానికి సంబంధించిన ఒక కాన్ఫ్లిక్ట్, ఒక సంఘర్షణ, ఈ కథని ఒక్కొక్కసారి పాత్రలు అవుతాయి, పరిస్థితులు అవుతాయి, ఇలా అందరికీ తెలుసు, మీకు చెప్పగలిగి అంటారు. అయితే తీసుకున్నప్పుడు నేను ఒక చిన్న సంఘటనని కలిసినప్పుడు ఒక ఉక్రోషంతో, ఒక బాధతోటి, ఒక ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకుండా ఒక సంఘటన దగ్గర మొదలుపెట్టి అది రాస్తున్నప్పుడు ఇంకా వేరే గుర్తు రావడం మొదలుపెట్టింది. సరే, వాటిని చూసేసరికి అలా చూసుకుంటూ పోతుంటే తరతరాల నుంచి, యుగాల నుంచి ఈ సంఘటనలు అన్నీ వస్తున్నాయి, ఇవన్నీ ఒక లింక్ అయి ఉన్నాయి అన్నది పెద్ద ఛాలెంజ్ కింద తయారైంది నాకు. సో వీటినన్నిటిని ఎలా లింక్ చేయాలి, వీటినన్నిటిని ఎలా లింక్ చేయడం ఒక పద్ధతి. ఇది మూవీ కాదు, ఒక స్క్రిప్ట్స్ లాగా వేసి ఒక స్క్రీన్ ప్లే తోటి చేయడానికి. ఇది ఒక పేపర్ మీద మన ఆలోచనని రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ మన మూర్తి గారు ఇందాక చెప్పినట్టు నచ్చినట్టు రాయడం వేరు, నచ్చేటట్టు రాయడం వేరు. నేను నచ్చినట్టు రాయడానికి ప్రయత్నిస్తాం, అవతల వాళ్ళకి నచ్చినప్పుడు అది మనకి మెచ్చుకుంటారు, లేకపోతే అట్లీస్ట్ మనకు తృప్తి మిగులుతుంది. అట్లీస్ట్ నేను రాసి చదువుకున్న తర్వాత నేను సరి చూసుకునేది ఏంటంటే నేను అనుకున్నదంతా రాయగలిగానా లేదా. అలా చూసుకున్నప్పుడు నాకు చాలా ఇబ్బందులు వచ్చి 2-3 సార్లు రాయాల్సి వచ్చి, సరే అని డిఫరెంట్ టైం లైన్స్ లోంచి రాయాలి. అలా అనేది ఆంథాలజీ ఫార్మాట్ కూడా కాదు, అలా అని ప్యారలల్ లైన్స్ కాదు. ఒక రకం అంటే పురాణాల దగ్గర నుంచి మధ్యయుగంలో తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో, మళ్ళీ కరెంట్ పరిస్థితులు, మరి వెరీ రీసెంట్ పాస్ట్, ఇట్లా డిఫరెంట్ సంఘటనలు అన్నింటినీ పోగేసుకుంటూ ఒకే కామన్ థ్రెడ్ని మళ్ళీ చేసుకుంటూ ఒక రకమైన ప్రయోగాన్ని రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాను. అది నిజంగా నాకు సంతృప్తినిచ్చింది. అలాగే అది కూడా మీకు కూడా నచ్చినందుకు, మీకు అందరికీ కూడా నచ్చినందుకు, 2వ బహుమతి ఇచ్చినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది డెఫినెట్ గా మంచి ప్రోత్సాహం, ఇంకా కొత్త ప్రయోగాలు చేయడానికి నన్ను ఉత్సాహపరుస్తుంది. ఖచ్చితంగా నేను మరింత ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడిప్పుడే రాస్తున్నాను, గట్టిగా మాట్లాడితే ఒక 15-20 కథలు మాత్రమే ప్రచిత్రమయ్యాయి ఇప్పటిదాకా. డెఫినెట్ గా మీ అందరి కథలు చదువుతూ పెరిగాను, ఇంకా చదువుతాను డెఫినెట్ గా. సో ఇట్లాంటి ఈ కూర్పు దగ్గర ఛాలెంజ్ అయింది. ఆ తర్వాత నేను వాడిన కొన్ని పదాలు కూడా నాకు అది వాడచ్చా, తీద్దామా లేదా అని, సరే ఇది ఒకటే ఫిలాసఫీ, నాకు నచ్చినట్టు రాయడమే కాబట్టి అని అవశేషాల శేషాలతో అనే ఒక పదాన్ని వాడాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే చచ్చిపోయిన దాన్ని కూడా ఇంకా చిత్రం చేస్తున్నారు అన్న భావన రిప్రజెంట్ చేసే ఉద్దేశంతో వాడాను. అది నిజంగా కరెక్టో కాదు మీరు పెద్దలు ఫీడ్బ్యాక్తో తెలుస్తుంది నాకు. సో ఇలాంటి ఆలోచన వచ్చింది, దాన్ని రాయడానికి కొంత సమయం తీసుకున్నాను. నిజానికి తృప్తినిచ్చింది. బహుమతి వచ్చినా రాకపోయినా మూర్తి గారు చెప్పినట్టుగా తృప్తి అయితే ఉంది. ఆ తృప్తి నాకు ఈరోజు మీ అందరికీ కూడా నచ్చినందుకు, మళ్ళా నా ఆలోచన నచ్చి, నా రాత నచ్చి నాకు ఈ సెకండ్ బహుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.